మహాశివరాత్రి సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలందరికీ మరియు ఏడుపాయల టెంపుల్కి వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికి తెలుసు, ఏడుపాయల టెంపుల్లో వనదుర్గ మాత టెంపుల్ దగ్గర మహాశివరాత్రి చాలా ఘనంగా జరుపుకుంటారు. దాదాపు ఒక 10 నుంచి 12 లక్షల మంది పబ్లిక్ వస్తారు. తర్వాత శివరాత్రి రోజు నైట్ హాల్ట్ కూడా ఆ ఏరియా మొత్తం కూడా పబ్లిక్ ఉండి ఆ ఏరియాలో నైట్ హాల్ట్ చేసి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పూజలు చేసి మళ్ళీ దర్శనం చేసుకొని ఆ రోజు 27th ఈవినింగ్ పెద్ద బండ్లతోటి ప్రొసెషన్ జరిగింది. ఈ ప్రొసెషన్ కూడా చూస్తానికి లక్షలాది మంది ప్రజలు అక్కడ రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మెదక్ జిల్లా పోలీసులు మేమందరము ప్రాపర్గా బందోబస్తు అరేంజ్ చేసుకున్నాము. దాదాపు 900 మంది పోలీస్ సిబ్బంది తోటి 3 రోజులు బందోబస్తు. రేపు 25వ తారీఖు రోజు పోలీస్ సిబ్బంది అందరూ రిపోర్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళకి రేపు సాయంత్రం షిఫ్ట్ నుంచి బందోబస్తు స్టార్ట్ అయ్యి 27వ తారీఖు నైట్ వాళ్ళ బందోబస్తు ఎండ్ అయింది. దీన్ని ఒక 4 భాగాలుగా విభజించి మనం షిఫ్ట్ వైజ్గా ఒక్కొక్క డిఎస్పీని ఇన్ఛార్జ్ ఇచ్చి తర్వాత సిఐలు ఎస్ఐలు ఆల్ సిబ్బంది అందరితోటి కూడా ఈ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ వెహికల్స్లో వస్తారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్లో సపరేట్గా పార్కింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ పార్కింగ్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకుని ఎక్కడ కూడా ఏడుపాయల టెంపుల్ దగ్గర చిన్న రోడ్లు ఉంటాయి కాబట్టి ఆ టెంపుల్ దగ్గరికి వెహికల్స్లో పోకుండా కొద్ది దూరంలోనే మేము సూచించిన పార్కింగ్లోనే పెట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చి ఉండాలని నేను అందరినీ కూడా ప్రజల్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరటం జరుగుతుంది. తర్వాత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా బాతింగ్ ఘాట్స్లో కానీ పార్కింగ్ ప్లేసెస్లో కానీ టెంపుల్ దగ్గర కానీ మేము రౌండ్ ది క్లాక్ షిఫ్ట్ వైజ్గా డ్యూటీలు పెట్టినాము. ఈ 3 రోజులు కూడా 25 నైట్ నుంచి 27 నైట్ దాకా కూడా పోలీస్ మొత్తం అప్రమత్తంగా ఉండి ఎక్కడ చిన్న సంఘటన జరగకుండా పీస్ఫుల్గా అయ్యే విధంగా మేము బందోబస్తు అరేంజ్ చేసుకున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.